కాబట్టి ముందోళ్ళు, వెనకాలోళ్ళు, బయటోళ్ళు అందరం కలిపి విందాం కూడా ఈ వారం. కాబట్టి 3వ వర్తమానంగా దీంట్లో రాయబడినటువంటి మాటలు ఏంటంటే, అగూర్ అనే వ్యక్తి సామెతలో 30వ అధ్యాయాన్ని రాశారు. అంతేకాకుండా వీటి రాసి నేటికి 3000 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని వేల సంవత్సరాలు అండి? 3000 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో చదువుతున్నప్పుడు చాలా సందర్భాల్లో దీన్ని చదవం, కానీ చదువుతున్నప్పుడు గ్రహింపలేను, నాకు తెలియదంటే ఇంకా ఆయనకే తెలియనప్పుడు మనకేం తెలుస్తాయి అనుకునేవాడిని. ఇంకా ఆయనకే రాసిన ఆయనకే తెలియనప్పుడు మనకేం తెలుస్తుంది అనుకునేవాడిని. అయితే ఇది పాత నిబంధనలో రాయబడినటువంటి ఒక ప్రస్తావన. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఇవన్నీ కూడా నెరవేర్చబడినట్లుగా మనం చూడవచ్చు. చాలా జాగ్రత్తగా వీటన్నిటినీ పరిశీలన చేస్తున్నప్పుడు అగూర్ ఏమని పిలుస్తున్నాడంటే, ఇదిగో నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. ఆ 4 ఫస్ట్ ఏంటంటే, అంతరిక్షమున పక్షిరాజు జాడ. అంతరిక్షమున పక్షిరాజు జాడ. రెండవది బండ మీద సర్పము జాడ. మూడవది నడి సముద్రమున వాడ నడుచు జాడ. ఇక 4వది కన్యకతో పురుషుని జాడ. ఈ 4 కూడా నేను గ్రహించలేకపోతున్నాను అన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ 4ని బట్టి మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాక్యంలో నుంచి వీటిలో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే అంతరిక్షంలో పక్షి వెళ్తున్నప్పుడు ఆ పక్షిరాజు ఎలా వెళ్ళిందని చెప్పి కాసేపు అయితే అది మళ్ళీ మనకి కనపడే అవకాశం ఉండదు. అప్పుడప్పుడు ఉపగ్రహాలు, మన భారత సంస్థలు, మన ఉపగ్రహ సంస్థ వాళ్ళు ఉపగ్రహాలను అప్పుడప్పుడు ఆకాశంలోకి విడిచిపెడుతున్నప్పుడు, అంతరిక్షంలోకి విడిచిపెడుతున్నప్పుడు అది వెళ్ళినటువంటి దారి మనకు కనబడుతుంది. దాంట్లో వాడే ఇంధనం మండటం ద్వారా ఒక పొగలాంటి మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గం ఇంచుమించుగా 4-5 గంటల వరకు ఉంటుంది. అంటే ఈ మార్గం గుండా ఈ యొక్క ఉపగ్రహం వెళ్ళిందని చెప్పి అది వెళ్ళిన టైంలో మనం చూడకపోయినా కాసేపు అయిన తర్వాత మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే అంతరిక్షంలో పక్షిరాజు వెళ్ళే జాడ ఎవరో కూడా కనిపెట్టలేరండి. ఎందుకంటే అది అమాంతంగా ఒకేసారి పైకి వెళ్తుంది. దీన్నే స్విఫ్ట్ అన్నాం మనం. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఉంటుంది, అంటే ఒకేసారి వేగాన్ని అందుకుంటుంది అన్న ఉద్దేశంతో దానికి ఆ పేరు పెట్టారు. పక్షిరాజు కూడా ఒకేసారి నేల మీద నుంచి ఒక్క ఉదుటన ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఎంత ఎత్తుకు వెళ్తుందంటే మేఘాలు దాటి పరిధులు దాటి పైకి వెళ్ళిపోతుంది. ఇంచుమించుగా భూమి నుండి 10,000 అడుగుల ఎత్తులో అది ప్రయాణం చేస్తుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో 1 గంట సేపు కిందకు దిగకుండా అలాగే మొత్తం ఆకాశం అంతా కూడా ప్రయాణం చేస్తుంది. అయితే ఈ పక్షిరాజుకు గుర్తుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. అంతరిక్షం అనేది పరలోకం అనుకుంటే ఈ పక్షిరాజుకు గుర్తుగా ఎవరు కనబడుతున్నారంటే యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తరువాత ఎన్ని రోజులు శిష్యులకు కనిపించారో తెలుసండి? ఎన్ని రోజులు కనిపించారో తెలుసా? 40 రోజుల పాటు ఆయన ఈ భూమి మీద తన మహిమ శరీరంతో అందరికీ కూడా తాను కనపరుచుకుని ఇక ఆయన వెళ్ళే సమయం వచ్చినప్పటికీ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూడవచ్చు. లోకాసు సువార్త 24వ అధ్యాయము. లోకాసు సువార్త 24వ అధ్యాయం మీరు చూసినప్పుడు దాంట్లో చక్కగా వాళ్ళందరినీ కూడా దేవుడు పిలిచి ఓ చోటకి వాళ్ళని ఆశీర్వదించి వారిని దీవించి ఆయన ఆరోహణమైనట్టుగా మనం చూడవచ్చు. లోకాసు సువార్త 24వ అధ్యాయము 50వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను చూడండి. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఎక్కడికంటే అండి వారి అందరినీ కూడా ఆశీర్వదించి పరలోకానికి ఆయన ఏమేడంటే ఆరోహణుడాయను. అంటే ఆరోహణం అనగా కింద నుండి పైకి వెళ్ళడం, అవరోహణం అనగా పై నుండి కిందకి రావటం. శిష్యులందరినీ ఆశీర్వదించి శిష్యులందరినీ దీవించి ఆయన ఏమైపోయాడంటే ఆరోహణం అయిపోయాడు. ఆయన ఏ రీతిలో ఆరోహణం అయిపోయాడో అక్కడ ఉన్నవారికి తప్ప మనకి ఎవరికి కూడా తెలియదు. మరలా ఆయన రాబోతున్నాడు, ఈ అంతరిక్షంలో నుంచి ఆయన రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడో ఆ దారి కూడా ఎవరికి కూడా తెలియదు. అదే అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఆయన ఈ భూమి మీద 40 దినాలు ఉన్నారు. 40 దినాల తర్వాత ఆయన అదృశ్యం అయిపోయాడు. అలాగే ఏలియా అవరోహణం అవడానికి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలీషా చూస్తుండగానే ఆకాశం నుండి అగ్నిరథాలు వచ్చినాయి. ఆ అగ్నిరథాల చేత ఏలియా ఆకాశానికి ఏమైపోయాడు? కొనిపోబడ్డాడు. ఎలీషా అలాగే చూస్తున్నాడు. ఏలియా యొక్క దుప్పటి ఎవరి మీద పడిందంటే ఎలీషా మీద పడింది. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పక్షి వెళ్తున్నప్పుడే చూస్తాం, వెళ్తున్నప్పుడు అక్కడ మార్గం ఏమీ మనకు కనపడదు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా జస్ట్ వాళ్ళు చూస్తుండగానే ఆయన ఆరోహణం అయిపోయాడు. మరలా వాళ్ళకి కనపడ్డాడంటే కనపడలేదు. అంతరిక్షమున పక్షిరాజు జాడ. పక్షిరాజు గురించి బైబిల్లో అద్భుతమైనటువంటి చాలా కొటేషన్స్ ఉన్నాయండి, అవన్నీ చూద్దాం. యెషయా గ్రంథము పక్షిరాజు గురించి యెషయా ప్రవక్త గారు మాట్లాడుతున్నటువంటి మాట, పక్షిరాజు గురించి ఉన్నటువంటి మాటలు చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం.
యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనాన్ని చూసినప్పుడు చక్కటి మాట ఉంటుంది అక్కడ. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోదురు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు, పక్షిరాజు ఏ విధంగా అయితే నూతనంగా బలాన్ని పొందుకొని అది అద్భుతంగా ఎత్తైనటువంటి స్థలాల్లో ఎగురుతుందో, అదే రీతిలో దేవుని కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వారు నూతనమైనటువంటి బలాన్ని పొందుకొని ఆ ఆకాశాలని దాటి వాళ్ళు ప్రయాణం చేస్తారు. చాలా జాగ్రత్తగా పక్షిరాజు గురించి, దాని యొక్క ఉనికిని గురించి మనం ఆలోచన చేస్తే దాని యొక్క జీవితకాలం 70 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు. దగ్గరగా 50 సంవత్సరాలు వచ్చేసరికి అది బాగా బలహీనమైపోతుంది. బలహీనమైనప్పుడు ఏం చేస్తుందంటే పర్వత ప్రాంతాల్లో ఎత్తైన స్థలానికి అది వెళ్ళిపోయి ఒంటరిగా ఉండి, అదవుతుందండి, ముక్కుతో, తన పొడవైనటువంటి ముక్కుతో శరీరాన్ని అంతా కూడా ఏం చేస్తుందంటే వెంట్రుకలన్నీ కూడా పీకేసుకుంటుంది, మొత్తం బోడిగా తయారవుతుంది. తర్వాత తన పొదినటువంటి ముక్కును రాడ్కేసి బండకేసి బలంగా కొట్టుకుంటుంది, ముక్కు సగానికి విరిగిపోతుంది. ఇక మిగతా పక్షులన్నీ కూడా ఏమని అనుకుంటాయంటే ఇక దీని పని అయిపోయింది అనుకుంటాయి. కానీ 2 నెలల తర్వాత అది అలాగే విరామం తీసుకొని అది ఎక్కడికి ఎగరకుండా ఉన్న చోటనే కుదురుగా ఉండి అదేం చేస్తుందంటే నూతనంగా బలాన్ని పొందుకుంటుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. నూతనంగా బలాన్ని పొందుకొని మరలా రెక్కలు విదిల్చి అది ఆకాశ మహాకాశాలు దాటి ప్రయాణం చేస్తుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. అందుకే పక్షిరాజు వలె నూతన బలాన్ని మీరు పొందుకుంటారనే మాట కూడా మనం చూస్తాం. కీర్తనల గ్రంథము చూద్దామండి. చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 103వ కీర్తనలో 5వ వచనంలో మీరు చూడవచ్చు, చక్కటి మాట కనబడుతుంది. 103వ కీర్తన 5వ వచనం ఉంటుంది. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. పక్షిరాజు యవ్వనం వలె. ఇది గుంపుగా మాత్రం ఉండదండి, ఇది ఒంటరిగానే ఎగురుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మిగతా పక్షులన్నీ గుంపుగా ఉంటాయి, పక్షిరాజు మాత్రం ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఎగురుతుంది. అది అంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా భూమి మీద ఎర కనపడింది అనుకోండి, భూమి మీద దానికి ఏదైనా తినడానికి కనపడింది అనుకోండి, ఒకే ఉదుటిన కిందకు వస్తుందంట. ఎందుకంటే చాలా అద్భుతంగా దాని తలలో సగం భాగం ముక్కు ఉంటుంది, మిగతా సగం అంతా ఏముంటుందంటే కన్నే ఉంటుంది. దాని కన్ను చాలా తీక్షణత గలది. కింద ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా అది గమనిస్తుంది. ఇంచుమించుగా 5 కేజీలు బరువు ఉన్న ఎరనది ఏం చేస్తుందంటే మోసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు ఆ యొక్క పక్షి పెట్టినటువంటి గూడు దగ్గరికి చాలా పెద్ద పెద్ద పాములు ఎక్కుతాయండి ఈ గుడ్లు తినడానికి. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు అది గమనించాలి, అది ఆ పాముని కాళ్ళతో పట్టుకొని ఎత్తుగా ఎగిరి బలమైనటువంటి కొండ ఎక్కడైతే ఉందో దాని మీద పడేస్తుందంట పాముని. అంతే తల పగిలి చనిపోతుందంటే. ఎందుకంటే దానికి ఎదురవుతున్నటువంటి ప్రమాదాలని, దానికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నుంచి అదేం చేస్తుందంటే అది అలిసిపోకుండా, భయపడకుండా అది ముందుకు సాగుతుంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతుందా. అదే రీతిలో అంతరిక్షమున పక్షిరాజు జాడ యేసుక్రీస్తు వారు దానికి సాదృశ్యంగా కనబడుతున్నారు. ఆయన 40 రోజుల తర్వాత అదృశ్యమైపోయారు. ఆయన ఎవరికి కూడా కనపడలేదు. ఆయన ఏ రీతిలో ఏ జాడలో వెళ్ళారో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి గమనించాలి, పక్షిరాజు వలె మన యవ్వనాన్ని దేవుడు ఏం చేస్తాడో క్రొత్తది చేస్తాడు. నూతనమైనటువంటి బలాన్ని దేవుడు ఇస్తాడు. నూతనంగా మనం దేవుని సన్నిధిలో మనం కనబడతాం. బలహీనతలను తర్వాత, అదవుతుందండి అనారోగ్యాల తర్వాత దేవుడు మనందరినీ కూడా బలపరుస్తున్నాడు. నిజానికి ఈ మాట నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి మొట్టమొదటి దానికి ఉదాహరణగా మనం ఎవరి గురించి మాట్లాడొచ్చు అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడొచ్చు. అంతరిక్షమున పక్షిరాజు జాడ. రెండవది బండ మీద సర్పము జాడ. రెండవది ఏంటండి? బండ మీద సర్పము జాడ. ఇక్కడున్న వాళ్ళు దాదాపుగా అందరం కూడా పాముల్ని మనం అందరం కూడా చూసిన వాళ్ళే. పామును చూడని వాళ్ళు ఎవరు కూడా లేరు. పాములు లేని దేశం ఒకటి ఉంది. చెప్పగలరు ఏ దేశమో? న్యూజిలాండ్లో అసలు పాములే ఉండవంట. న్యూజిలాండ్లో ఏముండవండి? అసలు పాములే ఉండవంట. అయితే గమనించాలి, బండ మీద సర్పము జాడ. బండ అనే దానికి ఉదాహరణ ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సర్పానికి ఉదాహరణ ఎవరంటే సాతాను. సర్పానికి ఉదాహరణ ఎవరండి? సాతాను. చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే సాతాను అనంగానే మనకేం గుర్తు వస్తుందంటే ఓ నల్ల కోటు అర్థమవుతుందంటే, లేకపోతే 2 కొమ్ములు, ఓ భయంకరమైనటువంటి రూపం. మనం నాటికల్లో సాతాన్ని చూపించే విధానం మనకి ఎలాగ ఉంటుంది. సాతానుడు ఎప్పుడు ఎవరి ద్వారా ఎలా వస్తాడో ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే సాతానుడు వచ్చే ప్రవేశం ఎవరు కూడా కనిపెట్టలేరనే వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి బండ ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎప్పుడైనా సరే సర్పం ఇసుకలో చేసింది అనుకోండి, ఇసుకలో ఏం పడుతుంది? దాన్ని వెళ్ళినటువంటి దారి మనకు కనబడుతుంది. అలాగే బురదలో వెళ్ళిందనుకోండి, ఆ బురదలో వెళ్తున్నప్పుడు అది వెళ్ళినటువంటి మార్గం కూడా మనకి కనబడుతుంది. అలాగే బూడిదలో కనుక పాము ప్రయాణం చేసిందనుకోండి, అది వెళ్ళినటువంటి మార్గం మనకు కనబడుతుంది. కానీ బండ మీద పాము వెళ్ళిందనుకోండి, బండ మీదేమి గీతలు పడవు, బండ మీదేమి మచ్చలు పడవు. అంటే సంఘంలోకి సాతానుడు ఎంటర్ అవుతున్నప్పుడు
ఎలా ఎంటర్ అవుతాడో ఎవరికి కూడా తెలియదండి. ఏ రీతిలో ఎంటర్ అవుతాడో కూడా ఎవరికి కూడా తెలియదు. కాబట్టి బండకు సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారో ఆ మాట కూడా మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చక్కటి మాట మనకు కనబడుతుందండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరా? క్రీస్తు. దేవుని నామమున స్తోత్రములు. బండ మీద సర్పము జాడ. ఏ జాడండి? బండ మీద సర్పము జాడ. ఇప్పుడు సర్పం గురించి మనకు అర్థం అవ్వాలంటే ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళ్ళాలి. తీయొద్దు, వినండి మీరు జాగ్రత్తగా. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు సర్పాన్ని ఏమన్నాడంటే, భూజంతువులన్నింటిలో కంటే సర్పము బహు యుక్తి గలది. మీరు ఇక్కడే ఉన్నారు, పాము దేని కింద ఉంది. మీరు గంట ఉండండి, దాని కిందే ఉంటుంది. 2 గంటలు ఉండండి, పాము దాని కిందే ఉంటుంది. రోజంతా ఉండండి, దాని కిందే ఉంటుంది. అదును చూసి కాటేస్తుంది. అది ఏం చేస్తుందండి? అదును చూసి కాటేస్తుంది. కంగారుగా లేదా తొందరపాటు ఏమీ చేయదు. అదును చూసి కాటేస్తుందండి. ఎందుకంటే భూజంతువులన్నిటిలో కూడా సర్పం అంట బహుయుక్తి గలదంట. ఇప్పుడు గమనించాలి, ఏదైనా తోట ఉంది. ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఉన్నారు. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు సాతానుడు రాలా. గమనించాలి, ఎప్పుడు వచ్చాడు సాతానుడు అంటే, ఆదాము వేరుగా ఉన్నాడు, అవ్వమ్మ గారు వేరుగా ఉన్నారు. అవ్వమ్మ గారు వేరుగా ఉన్నప్పుడు అవ్వమ్మ దగ్గరికి ఎవరు వచ్చారంటే సాతానుడు వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? సర్పం రూపంలో వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడండి? సర్పం రూపంలో వచ్చాడు. సర్పం రూపంలో అంతకుముందు ఉన్నటువంటి సర్పం గురించి కూడా మనకు తెలియదు. సర్పానికి కాళ్ళు ఉండేవి, సర్పానికి రెక్కలు ఉండేవి. ఈ రెండింటినీ కూడా ధరించుకుని అక్కడికి వచ్చి ఫస్ట్ అవ్వతో మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? ఇది నిజమా? ఏమన్నాడండి? ఇది నిజమా అని అడిగి ఒక అనుమానాన్ని వాళ్ళ మధ్యలో రేకెత్తించాడు. ఎందుకంటే సాతానుడు అదును చూశాడు. ఇద్దరు లేనటువంటి సమయాన్ని ఎంచుకున్నాడు. ఆ ఎంచుకున్నటువంటి సమయంలో జాగ్రత్తగా గమనించాలి, ఎవరైతే మాటకు లొంగుతారో వాళ్ళ దగ్గరికి సాతానుడు వచ్చి అంటున్నాడు ఇది నిజమా అని చెప్పి ఒక అనుమానపు బీజాన్ని మనసులో వేసినప్పుడు అక్కడ మొదలైంది ఇంకా అనుమానం. ఎవరికే? అవ్వమ్మగారికి. అవ్వమ్మగారికి కదండి, మొత్తం అందరికీ అర్థమవుతుందండి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అవ్వమ్మతో సాతానుడు ఏమని చెప్పాడంటే, ఇది ఈ పండు తినండి, ఈ పండు తింటే దేవదూతలు ఉన్నటువంటి పోలిన రూపం మీకు వస్తుందని చెప్పిన వెంటనే మారు మాట మాట్లాడకుండా, ఆదాము నాకంటే ముందు సృష్టించబడ్డాడు, ఆదాముకు ఒక మాట చెప్దామని ఆలోచన లేకుండా ఆమె ఏం చేసిందంటే ఆమె పండు తింది. ఆ పండు తిని మిగతాది సగభాగం ఎవరికి ఇచ్చిందంటే ఆదాము గారికి ఇచ్చింది. వెంటనే వాళ్ళిద్దరూ పాపం చేస్తారనేది దేవునికి తెలిసింది కనుక దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలోంచి వాళ్ళిద్దరిని కూడా పంపించేశాడు. అప్పుడు సర్పాన్ని శపించాడు దేవుడు. ఏమని శపించాడంటే, నువ్వు జీవితకాలం అంతా కూడా ఏం తింటావు? మన్నే తింటావు, నువ్వు పొట్టతో నేలను పాకుతావు. అంతకుముందు ఎలా ఉండేది? పాము ఎగిరేది. అదవుతుందంటే కాళ్ళు ఉన్నాయి, దానికి రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు చైనా వాళ్ళ యొక్క జెండాను చూస్తే కనుక దాంట్లో ఒక మీకు చిత్రం కనబడుతుంది, డ్రాగన్ అంటుంది దాన్ని. అది పాములాగా ఉంటుంది, రెక్కలు ఉంటాయి, దానికి ఎగురుతూ ఉంటుంది. అంటే ఆదాము కాలంలో ఉన్నటువంటి పాముకి ఎలా ఉన్నాయంటే రెక్కలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి దానికి. ఎప్పుడైతే ఈ యొక్క పండు తిన్నారో తర్వాత ఈ యొక్క పామును దేవుడు ఏం చేశాడంటే శపించాడు. ఆదామును కూడా శపించాడు. ఆదామును ఏమన్నాడు? నువ్వు కష్టపడి పని చేస్తేనే నీకు ఆహారం దొరుకుతుంది. ఎంతవరకు నీకు సులువుగా దొరికింది ఆహారం? నువ్వు కష్టపడి పని చేయాలి. అలాగే అవ్వమ్మతో చెప్పింది ఏంటో తెలుసా? నీ ప్రసవ వేదనను మిక్కిలి రెట్టింపు చేస్తున్నా. డెలివరీ టైంలో చూడండి, కేకలు, అరుపులు. ఈ అరుపులు శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏదైనా తోటల నుంచి వచ్చినాయి. దేవుని మన స్తోత్రము గారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవ్వ సాతాను మాట వినడం వల్ల. కాబట్టి సాతాను సర్ప రూపంలో వచ్చాడు. గెహాజీ దగ్గరికి సాతానుడు వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? బంగారం రూపంలో వచ్చాడు. బంగారం మీద వ్యామోహం పెంచుకుని వెళ్ళిపోతున్నటువంటి నయమాను దగ్గరికి వెళ్ళి ఆ బంగారాన్ని తెచ్చుకున్నాడు. గెహాజీ దేన్ని పొందుకున్నాడంటే కుష్టు రోగాన్ని పొందుకున్నాడు. అలాగే దావీదు దగ్గరికి సాతానుడు ఎలాగొచ్చాడంటే బెత్సబా రూపంలోకి వచ్చాడు. అలాగే సంసోను దగ్గరికి సాతానుడు ఎలాగొచ్చాడంటే దెలీలా రూపంలో వచ్చాడు. అలాగే నూతనంగా పురుడు పోసుకున్నటువంటి ఆదిమ సంఘం పౌలు అద్భుతంగా, పేతురు గారు అద్భుతంగా నడిపిస్తున్నటువంటి సంఘంలోకి అననీయ సప్పీరా రూపంలో సాతానుడు వచ్చాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఇవన్నీ కూడా సాతానుడి యొక్క రూపాలు. సంఘంలోనికి ఎప్పుడు ఏ రీతిలో ఎలా ప్రవేశిస్తున్నాడో ఎవ్వరికి కూడా తెలియదు. అదే బండ మీద సర్పము జాడ. బండ క్రీస్తే, కానీ సర్పమైనటువంటి సాతానుడు ఏ రీతిలో ప్రవేశిస్తున్నాడు ఎవరికి కూడా తెలియదు. కాబట్టి గమనించాలి. దీనికి ఉదాహరణగా బండ క్రీస్తు, సర్పం అనగా ఏంటంటే అర్థము సాతానుడు అని అర్థం మనకు కనబడుతుంది. అలాగే నడి సముద్రమున వాడ నడుచు జాడ. మూడవది ఏంటండి? నడి సముద్రమున వాడ నడుచు జాడ. సహజంగా మనం గమనించాలి, వాడ అనేది దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. వాడ దేనికి సాదృశ్యంగా కనబడుతుందండి? సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. అలాగే సముద్రం దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. నడి సముద్రమున వాడ నడుచు జాడ. ఎందుకంటే ఆ సముద్రంలో లేదా వాడ వెళ్తున్నప్పుడు అప్పుడు చూస్తేనే
నీటిలో కొద్దిపాటి గుంట ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుందండి? నీటిలో కొద్దిపాటి గుంట ఏర్పడుతుంది. ఆ వాడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ నీరంతా కూడా ఏమైపోతుంది? సమానం అయిపోతుంది. మనం రోజు చూస్తాం, వెళ్తున్నప్పుడు ఆ వెళ్తున్నటువంటి మార్గంలో కొంచెం దూరం మనం గమనిస్తే కనుక దాని వెనకాలే ఒక చిన్న గుంట లాంటిది ఏర్పడుతుంది. నావ సాగిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు తర్వాత చూస్తే మళ్ళీ నీరంతా కూడా ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. కాబట్టి నడి సముద్రంలో వాడ నడుచు జాడ అనగా, సముద్రం అంటే లోకం, వాడ అనగా ఏంటంటే సంఘం. దేవుని నామమున స్తోత్రము కలు. కాబట్టి గమనించాలి, వాడ అనగానే మనకి ఇంకోటి గుర్తు రావాలి, నోవహు గారు గుర్తు రావాలి. ఎవరు గుర్తు రావాలండి? నోవహు గారు. లోకంలో 130 సంవత్సరాలు ఆయన వాడను కడుతూ ఆయన ప్రకటించాడు. అయితే వాడలోకి చేరింది ఎంతమంది అంటే 80 మాత్రమే. అప్పటికే లక్షల సంఖ్యలో జనం విస్తరించారు. భూమి అంతా కూడా జనంతో నిండిపోయింది. అయితే నోవహు గారి యొక్క మాట వినలేదు, నోవహు గారి యొక్క చేస్తున్న పనిని కూడా వీళ్ళు చూడలేదు కనుక వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే లోకంలో ఉన్నారు కనుక వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు, జల సమాధి అయిపోయారు. అయితే నోవహు యొక్క కుటుంబం ఎంతమంది అండి? మొత్తం లోడ్లోకి వెళ్ళింది 80. అంటే నోవహు గారి యొక్క సతీమణి, అలాగే వాళ్ళ యొక్క 3 కుమారులు, షేము, హాము, యాపేతు. అదవుతుందండి వాళ్ళ యొక్క కోడళ్ళు. వీళ్ళంతా కలిపి మొత్తానికి 80. మన 80 కంటే భూజంతువులు, ఆకాశ పక్షులు అవన్నీ కూడా దేంట్లోకి వచ్చినాయంటే ఓడలోకి వచ్చాయి. దేవుని నామమున స్తోత్రము కలు. కాబట్టి రక్షణ అనే ఓడలోనికి మనం వస్తే కనుక లోకంలో మనం నశించే అవకాశం ఉండదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. నడి సముద్రమున వాడ నడుచు జాడ. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి అద్దరికి వెళ్దాం, దేవుని మాటలు చెప్దామని చెప్పి తన శిష్యులందరితో బయలుదేరతారండి. ఆ మాట చూద్దాం మనం. మార్కు సువార్తలో ఉన్నటువంటి కొన్ని మాటలు చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ఒక దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. ఆయన మార్గం గుండా నడుస్తూ వెళ్తున్నాడు, సముద్ర మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఉదయమంతా ప్రకటించారు కాబట్టి ఆయన కొద్దిగా అలసట వచ్చి ఆ యొక్క దోణి అమరమును నిద్రపోతున్నప్పుడు సముద్రం ఏం చేసిందంటే కెరటాలతోటి దాని మీద విజృంభిస్తున్నప్పుడు గమనించాలి. వీళ్ళంతా అంటున్నారు, బోధకుడా, నీకు చింత లేదా? మేమంతా కూడా ఏమైపోతున్నాం? చనిపోతున్నాం. కాబట్టి మా మీదకి నీరు వస్తుంది, కాబట్టి మేము కాసేపట్లో మరణం అయిపోతాం అన్నప్పుడు దేవుడు లేచి దేని గద్దించాడంట? సముద్రమును గద్దించగా. దేవుని నామమున స్తోత్రముగా. అంటే సముద్రం ఇప్పుడు ఎవరి మాట ఉంటుంది? దేవుని మాట ఉంటుంది. లోకమునని గద్దించే అవకాశం ఆయన ఉంది. ఎందుకంటే వాడలో ఉన్న వాళ్ళకి ప్రమాదం ఉండకూడదు, ఆ దోణిలో ఉన్న వాళ్ళకి ప్రమాదం ఉండకూడదంటే ఆ అలజడి ఆగాలి. కాబట్టి అలజడి ఆగాలంటే దాన్ని సృష్టించిన దేవుడు జోక్యం చేసుకోవాలి. దేవుని నామమున స్తోత్రము కలు. ఆయన మన పరిస్థితులన్నింటినీ మార్చగలడు. ఆయన మన పరిస్థితులకు చాలిన దేవుడు. మనకున్నటువంటి ఇబ్బందులను, మనకున్నటువంటి సమస్యలను ఆయన మాత్రమే తీర్చగలడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన కార్యం ఈ భూమి మీద ఏమీ కూడా లేదు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతుందా. కాబట్టి వాడ ప్రయాణం చేస్తుంది. వాడలో ఉన్న వాళ్ళకి ఏముందంటే క్షేమం ఉంది, వాడ బయట ఉన్న వాళ్ళకి ఏముందంటే మరణం ఉంది. గమనించాలి, నోవహు యొక్క జలప్రళయం సమయంలో చాలామంది, లక్షల మంది జల సమాధి అయ్యారంట. భూమి పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎక్కువ మంది దేంట్లో చనిపోయారంటే జల సమాధి అయిన వాళ్ళు ఎక్కువ మంది, నీటిలో చనిపోయిన వాళ్ళు ఎక్కువ. అందుట్లో కనుక లెక్కలు తీస్తే కనుక నోవహు గారి కాలంలో చనిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ. ఎందుకంటే దేవుడు సర్వాధికారం గల దేవుడు మనల్ని సృష్టించేటువంటి దేవుడు. సముద్రముతో ఆయన మాట్లాడితే సముద్రము మిక్కిలి నిమ్మళమైంది. కాబట్టి లోకం అనే సముద్రంలో మనం ఉన్నాం, రక్షణ అనే వాడలో మనం ప్రయాణం చేస్తున్నాం. దేవుని నామమున స్తోత్రం. దాంట్లో ఉన్నటువంటి అలజడులన్నీ కూడా అనల్చగలిగినటువంటి దేవుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనే మనల్ని ఏం చేశాడు? స్థాపించాడు. ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన మనం ఎవరి వారం అంటే మనము ఆయన వారం. ఎందుకంటే ఈ మధ్యన ఒక మాట వినపడింది మనకి, ప్రాణ ప్రతిష్ఠ. ఎన్నారండి మాట? ప్రాణ ప్రతిష్ఠ. అదేంటంటే దేవుడికి మనోళ్ళు ఏం చేశారంటే ప్రాణం పెట్టారు. దేవుడికి ఏం చేశారు? మనోళ్ళు ప్రాణం ప్రతిష్ఠ చేశారు. మొన్న మీరు చాలా అన్ని ఛానల్లో వాటిల్లో వచ్చింది, అర్థమవుతుందండి. కానీ దేవుడు మనకేం చేశాడంటే మనకి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. దేవుని నామమున స్తోత్రం కలు. దేవుడికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేసే అంత గొప్పోళ్ళం కాదండి, అర్థమవుతుందండి. దేవుడికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తే దేవుడి కంటే ఎవరు గొప్పోళ్ళు అవుతాం?
మనమే గొప్పవాళ్ళు అవుతాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి అయినటువంటి యెహోవా మనకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అందుకే మనం ఈ భూమి మీద ఉన్నాం. దేవుని నామమున స్తోత్రము కలుగు. దేవుడి కంటే మనం గొప్పవాళ్ళం కాదు. అంత గొప్ప దేవుడు, సమస్తాన్ని శాసించగల దేవుడు, సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచగల దేవుడు. కాబట్టి నడి సముద్రమున ఓడ నడుచు జాడ, ఓడ వెళ్ళిపోతుంది, మరలా నీరు ఎలాగైపోతుందంటే యథాస్థితిలోకి వస్తుంది. చివరిగా 4వది కన్యకతో పురుషుని జాడ. 4వది ఏంటండి? కన్యకతో పురుషుని జాడ. ఎవరైనా గుర్తొస్తున్నారండి? ఇది ఎవరైనా చెప్పగలరా? చెప్పాలి. కన్యకతో పురుషుని జాడ, కన్యకతో పురుషుని జాడ. చెప్పారండి మీరు? ఏమన్నా పేరు చెప్పండి. పని ఎవరైనా చెప్పండి. కన్యకతో పురుషుని జాడ. ఎవరైనా దీనికి ఉదాహరణ ఎవరైనా చెప్పగలరా? అంటే ఆ పురుషుని యొక్క ప్రమేయం లేదు ఇక్కడ. మరియా, యేసేపు. దేవుని నామమున స్తోత్రం కలుగు. గమనించాలి. వెనకాల ఉన్న వాళ్ళు కూడా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది చాలా గమనించాలి. కన్యకతో పురుషుని జాడ. ఇది మీరు వాస్తవానికి బైబిల్లో మీరు గమనిస్తే ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రజల్లో ఇప్పుడు నివసిస్తున్న వారిలో, లేకపోతే మన తర్వాత ఇంకొక 750 కోట్ల మంది పుట్టిన పురుషుని యొక్క ప్రమేయం లేకుండా కన్యక గర్భం దాల్చడం అసంభవం. దేవుని నామమున స్తోత్రము కలుగు. కన్యక అనగా పురుషుని ఎరుగినటువంటి స్త్రీని ఏమంటామంటే కన్యక అంటాం. కాబట్టి కన్యక గర్భం దాల్చడం, పురుషుని యొక్క జాడ లేకుండా, అది ఎవరి జీవితంలో సంభవించిందంటే మరియ జీవితంలో సంభవించింది. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఆదికాండ గ్రంథం నుంచి మలాకీ గ్రంథం జాగ్రత్తగా గమనించాలి. మలాకీ చివరి పుస్తకం, 39వ పుస్తకం. మలాకీకిను మత్తయికిని మధ్యలో ఎంతకాలం ఉందంటే 400 సంవత్సరాలు ఉంది. ఈ 400 సంవత్సరాల కాలంలో దేవుడు ఎవరితోటి మాట్లాడలేదు. కాబట్టి ఆ కాలాన్ని పండితులు ఏమన్నారంటే నిశ్శబ్ద కాలం అన్నారు. ఈ నిశ్శబ్ద కాలంలో యోదయాలో ఉన్నటువంటి ప్రతి యవనస్తురాలు, ప్రతి కన్యక ప్రభు నాకు జన్మిస్తే బాగుండు. ఎందుకంటే లేఖనాలు వాళ్ళు చదివారు. యెషయా గ్రంథం కానీ మేకా గ్రంథం కానీ వారన్నీ చదివారు కనుక ప్రభు నా గర్భం ద్వారా ఉద్భవిస్తే బాగుండు, ప్రభు నాకు పుడితే బాగుండు అని చెప్పి ఎదురు చూశారు. ఎదురు చూస్తే దేవుడు ఒక స్త్రీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ స్త్రీ పేరే మరియా. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. 2 వ్యక్తులు ఆమె కన్యకని రాశారు. అందుట్లో ఫస్ట్ వ్యక్తి ఎవరంటే మత్తయ్య గారు. మత్తయ్య గారు అప్పటికే చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ట్యాక్స్ కలెక్టర్ అనమాట. అంతే చిమిచిగా ఆ బిల్లును తీసుకునే వ్యక్తి అనమాట అప్పట్లో యోదయ ప్రజానికంలో. కాబట్టి మత్తయ్య గారు రాశారు. సర్లే మత్తయ్య గారు రాశారని పక్కన పెడితే రెండో వ్యక్తి ఎవరంటే లూకా గారు రాశారు. దేవుని నామమున స్తోత్రం కలుగు. లూకా గారు చరిత్రకారుడు, లూకా గారు వైద్యుడు. రెండవది గమనించాలి, లూకా యూదుడు కాదు, అన్యుడు. దేవుని నామమున స్తోత్రం. ఆ అన్యుడైనటువంటి వైద్యుడైనటువంటి లూకా మరియ గురించి రాస్తూ ఏమన్నాడంటే కన్యక అని రాశాడు. ఏమని రాశాడండి? కన్యక అని రాశాడు. అందుకే మరి అంటది నేను పురుషుని ఎరుగని దానను. ఏమంటదంటే నేను పురుషుని ఎరుగని దానను. అంటే పురుషుని యొక్క జాడ నా మీద లేదు, పురుషుని యొక్క జాడ నా మీద లేదు. అందుకే అంటాడు దేవుడు, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చుతావు. పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం దాల్చింది. ఆ గర్భము ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. అప్పుడప్పుడు పేపర్లో మనం చూస్తాం, అత్యాచారం జరిగిన తర్వాత ఆడపిల్లని చెరిచి చంపేశారని చెప్పి అక్కడక్కడ మనకి పేపర్లో వస్తూ ఉంటుంది. చాలా న్యూస్ ఛానల్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళను ఆ శవాన్ని తీసుకొచ్చి ఎవరి చేత పరీక్ష చేయిస్తారంటే గైనకాలజిస్ట్ చేత పరీక్ష చేయిస్తారు. ఇంకో సీనియర్ డాక్టర్ ఉంటారు, వాళ్ళని పరీక్ష చేయిస్తారు. ఏమని పరీక్ష చేస్తారంటే జాగ్రత్తగా ఆమెను పండుకోబెట్టి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్తో 2-3 నిమిషాల్లోనే తెలుస్తారు వాళ్ళు ఆమె మీద అత్యాచారం జరిగిందో లేదో. ఎందుకంటే వాళ్ళు పరీక్ష చేసి పురుషుని యొక్క జాడ ఆమె మీద ఉందో లేదో చాలా సులభంగా చెప్తారు. అయితే మీరు గమనించాలి, లూకా గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆమె కన్యక. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఆమె కన్యక గర్భము దాల్చింది. ఆ గర్భం ఎలా దాల్చిందంటే పురుషుని యొక్క ప్రమేయం లేదు. దేవుని నామమున స్తోత్రము కలుగు. అదే చెప్తున్నాడు, కన్యకతో పురుషుని జాడ. అలాగా జన్మించినటువంటి మానవ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా గర్భం రావటం అనేది అసాధ్యం. ఎప్పుడైనా ఒక యవన స్త్రీని తీసుకెళ్ళి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామనుకోండి. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు పరీక్ష చేసి అమ్మాయి ప్రెగ్నెంట్ అంటారు. ఏమంటారు? ప్రెగ్నెంట్ అన్నారు. అన్న తర్వాత మరి ఈయన భర్త ఉన్నారంటే ఆ భర్త లేదంటే మామూలుగానే ప్రెగ్నెంట్ అయింది అన్నాం అనుకోండి, ఏమవుతుందో చెప్పాలి. అక్కడ పిచ్చెక్కిపోతుంది మొత్తం డాక్టర్కి, అక్కడ ఉన్నవాడికి. ముందు ఇవి పిచ్చదగిన ఆలోచన చేస్తారు. ఎందుకంటే గమనించాలి, ఇలాగా నమ్మరు, ఏ డాక్టర్ కూడా నమ్మడు. కానీ లూకా అనే డాక్టర్ నమ్మాడు. దేవుని నామమున స్తోత్రం. లూకా అనే డాక్టర్ నమ్మాడండి. నమ్మ అంటాడు కదా, కన్యక గర్భవతి అయి కుమారునికి అంటారు. ఏ పురుషుని జాడ ఎవరి మీద లేదండి? మరియ మీద లేదండి. పురుషుని జాడ లేకుండా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చాడు. అందుకే పాప సహితులలో నుండి పాపరహితుడు ఉద్భవించాడు. ఆయనకున్నటువంటి పేర్లు పవిత్రుడు, అదవుతుందండి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడినవాడు. ఆయనకున్నటువంటి బిరుదులు ఈ మానవ చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో మరెవ్వరికి కూడా లేవు. అందుకే నాకు గ్రహించలేనివి 4 ఉన్నాయి. అంతరిక్షమున పక్షిరాజు జాడ. రెండవది చెప్పాలి,
బండ మీద సర్పము జాడ. మూడవది నడి సముద్రమున వాడ నడుచు జాడ, కన్యకతో పురుషుని యొక్క జాడ. కాబట్టి మరియ ఆ తల్లి మీద ఏ విధమైనటువంటి పురుషుని యొక్క జాడ లేదనే వాస్తవాన్ని మనం గమనించి 4 విషయాలు పురుషుని. మీ అందరికీ నిండు వందనాలండి, చాలా బాగా చెప్పారు. వాడలు ఏ రీతిగా ఉన్నాయో వాటిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు సహాయం దయచేశారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాము. ఇదిగో బండ అయినటువంటి క్రీస్తు నీవు బండ మీద ఉన్నప్పుడు తండ్రి బండ మీద సంఘం కట్టమన్నావు. ఈ బండ నేనేం చెప్పావు? ఈ బండ మీద ఎటువంటి సర్పం సైతాడు గల జాడ తెలియకుండా ఎలాగైతే తెలియకుండా సంఘాల్లో ప్రవేశిస్తుందో, కుటుంబాల్లో ప్రవేశిస్తుందో, జీవితంలో ప్రవేశిస్తుందో ప్రభావ మీరు మాకు బయలుపరిచి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన పురుషునితో మరి కన్యక యొక్క జాడ అనేటువంటి కన్యకతో పురుషుని యొక్క జాడని నీ వాక్యం చదివేసిన రీతిగా ఈ లోకంలో ఏ స్త్రీ కూడా పురుషుని యొక్క నాయన సంయోగం లేకుండా లేరు. ఒకే ఒక వ్యక్తి నిన్ను కన్న మరియ ప్రభా ఏ పురుషుని యొక్క సంయోగం లేకుండా, ఏ జాడ లేకుండా ఎలాగైతే పవిత్రంగా ఉందో అలాగే సంఘం ఆ విధంగా కళంకం లేకుండా అని వాక్యం చదివిస్తూ ఉంది. ఆ రీతిగా బలపరచండి, సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏ కార్యక్రమం జరిపించండి. ఏ విధమైనటువంటి సైతాను శోధన కలిపి కాకుండా మీ కృపాహస్తాలతో నింపి మీరే సహాయం చేసి మీరే మహిమ పొందుతారని ప్రార్థన చేస్తాం. చిన్నలనేమి పెద్దలనేమి తన యందు బైబిల్ క్లవర్ అందరినీ కూడా నువ్వు దీవిస్తాను వాగ్దానం చేస్తావు. ఈ ప్రార్థన వింటున్నటువంటి మా ఆత్మీయ పిల్లలను నైనా యొక్క నైనా స్తోత్రాలు యూట్యూబ్ ద్వారా అనేక మందిని వీక్షిస్తూ ప్రభా దీని ద్వారా మేలు పొందడానికి తగిన సహాయం దయచేయండి. మా ఆత్మీయ ఏ ప్రాంతాల్లో ఏ దేశాల్లో ఉన్నారో వారందరినీ దీవించండి. సంఘ పెద్దల పట్ల, సంఘ బిడ్డల కుటుంబాల పట్ల, సంఘం ప్రతి కార్యక్రమం పట్ల మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్నటి రోజు నాన్న ప్రభా చక్కటి కార్యక్రమానికి జరగడానికి మీరు సహాయం దయచేశారు. నీ కృపాహస్తాలతో ప్రభా నాయన చేసే విషయంలో గొప్ప కార్యం చేశారు, మీకు వందనాలు. అలాగే తండ్రి నాయవా ఇంకెవరెవరు తండ్రి రోజు మరి ఏ విధమైన శుభకార్యాలు జరుపుకుంటూ ఉన్నారు వారందరినీ కూడా దీవించి ఆస్వాదించి ఇచ్చిన కానుకలు, సాక్ష్యాలు, దశమ భాగాల, ప్రథమ ఫలాలు ఎవరు నీకు సమర్పించి మీ నామాన్ని మహింపరిచారు వారిని 30 60 100 దీవించి మీరే మహిం పొందుతారని ఆయా దేశంలో ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరే కాసి కాపాడి సహాయం దయచేయండి. నీ కృపాహస్తాలను నీకు నడిపించండి. మీరే సహాయం చేసి మహిం పొంది ఆశీర్వదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అందరు లేచి నిలబడదామండి, అందరు లేచి నిలబడదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధంలోనికి తేక కీడు నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును చెప్పబడిన వాక్యానికి చేరుచిన ప్రతి ఒక్క బిడ్డకును సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్.